హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. హరిహర వీరమల్లు డిప్యూటీ సీఎం అలాగే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి సినిమా. సో దీనికి సంబంధించి మాట వినాలి అనే పాటకు సంబంధించిన ప్రోమో 17 సెకండ్లు, అలాగే పాట కూడా కంప్లీట్గా రిలీజ్ అయింది. సో మరి ఈ పాటకు సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మాట వినాలి అనేటువంటి ప్రోమోలో కేవలం హ్మ్. 16 సెకండ్లు ఉన్నటువంటి డ్యూరేషన్ ఉన్న వీడియో. అందులో మహా అయితే పవన్ కళ్యాణ్ గారి గొంతు ఒక 10 సెకండ్లు మాత్రమే వినిపిస్తుంది. వినాలి, వేరే వాళ్ళు చెప్తే వినాలి. దానికి ఆల్మోస్ట్ 3.8 మిలియన్స్, అంటే ఆల్మోస్ట్ 4 మిలియన్స్ దాకా వ్యూస్ ఉన్నాయి. అంతేకాకుండా కంప్లీట్ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ సాంగ్ అయితే విడుదలైనటువంటి 5 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. సో ఈ పాట గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వీరమల్లు పాటకు లభిస్తున్న వ్యూవర్షిప్ చూస్తుంటే ఆ సినిమా మీద ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా మ్మ్. ఎదురు చూస్తున్నారనేది మనకు స్పష్టమవుతుంది. ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఆయన ఫాలోవర్స్ ఎగబడి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు, దాన్ని షేర్ కూడా చేస్తున్నారు. అవును. వీరమల్లు చెబితే వినాలి అనేది ప్రస్తుత ఆయన ఉన్న రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తూ అధికారులను తరిమి కొడుతూ పనులకు చేసే విధంగా ఆయన మ్మ్. డిప్యూటీ సీఎం హోదాల మాట చెప్తున్నాడు. అవి వాళ్ళు చేసే విధంగా కూడా చేస్తున్నాడు. అంటే ప్రజెంట్ ఆయన పాలిటిక్స్కు ఈ పదానికి కొద్దిగా దగ్గరి సంబంధం ఉంది. నిజానికి ఇది కాకతాళీయంగా చెప్పుకోవడమే తప్ప అది మరేమీ కాదు. ఇక విజువల్గా పాట చూస్తే వీరమల్లు చెప్తే వినాలి అనే పాట ఖచ్చితంగా అది చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ పవన్ కళ్యాణ్ వాయిస్ అది అవును. అది ఆ పాట లిరిక్ పెంచల్ దాస్ గారు రాశారు. ఆయన గ్రామీణ కడప జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి, స్కూలు ఉపాధ్యాయుడు కూడా. మ్మ్. ఆయన పెక్యులర్ వాయిస్, ఆయన రచన కూడా పెక్యులర్గా ఉంటుంది. గతంలో మనకున్న సమాచారం ప్రకారం కృష్ణార్జున యుద్ధం, నుంచి ఆయన అరవింద సమేత, అరవింద సమేత శ్రీకారం. ఇలా ఈ సినిమాల ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆయనకు పాపులారిటీ వచ్చినప్పటికీ కూడా రెగ్యులర్ ఫార్మేట్లో ఆయన పడిపోకుండా మ్మ్. ఒక ఎంపిక చేసుకున్న పాటలనే మనకు అందిస్తున్నాడు. మీకు బాగా గుర్తుంటే మనకు కాశ్మీర్కి చెందిన కైలాష్ ఖేర్ వాయిస్ కూడా ఇలా మ్మ్. పెక్యులర్గా ఉంటుంది. ఈయన వాయిస్ కూడా అలా పెక్యులర్గా, మన తెలుగులో ఇంత పెక్యులర్ వాయిస్ అరుదుగా వస్తుంటుంది. ఇక పాట సాహిత్యం అద్భుతంగా ఉంది. అంటే క్యారెక్టర్ వీరమల్లు అనే క్యారెక్టరు ఒక పోరాట యోధుడు మ్మ్. గాథ. పోరాట యోధుడు అంటే ఖచ్చితంగా ఆయన ఒక టీంను మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ టీమును ఉత్తేజపరచడానికే, లేదా వాళ్ళను ఒక యుద్ధానికి లేదా ఒక పోరాటానికి సంసిద్ధులు చేసే ప్రయత్నంలో ఈ పాట పాడినట్టుగా మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అవును. కో ఆర్టిస్టులు కొంతమంది ఉన్నప్పటికీ ఆ షూట్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదనే ఉంది. పవన్ కళ్యాణ్ డేట్స్కు తగినట్టుగానే అది షూట్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఇండోర్ స్టేడియంలో లేదా ఇండోర్ ఫ్లోర్లోనే షూట్ చేసిన పాట అది. మ్మ్. ఈ పాట ద్వారా ఈ పాట జనాల్లోకి వచ్చేసింది కాబట్టి ఈ సినిమా మీద అకస్మాత్తుగా పెద్ద హైప్ క్రియేట్ అయింది. ఈ పాట ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుందని మనకు స్పష్టమవుతుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ పాట ఇంకా ముందుకు వెళ్ళి అద్భుతమైన ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు మనం ట్రెండింగ్లో ఉన్న పాటల్లో మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో ఒక ఎంటర్టైన్మెంట్ పాటలు అవి. మ్మ్. మ్మ్. కానీ ఈ వీరమల్లు పాట ఎంటర్టైన్మెంట్ పాట కాదు, అది ఒక ఉత్తేజం కలిగించే పాట, ఒక కామన్ మ్యాన్ మనోభావాలకు అద్దం పట్టే పాట. ఇది క్రియేట్ అవుతాయి, జనాలకు వెళ్తుంది ఈ పాట, జనాలకు ఈ సినిమాను తీసుకెళ్తుంది. బహుశా ఈ సినిమా ఎప్పుడు వస్తుందన్న ఆతృత ఉంది జనాల్లో. దీనిపైన చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ పెంచల్ దాస్ గారు రాసినటువంటి లిరిక్స్ వలన అంత ఇన్స్పిరేషన్గా ఉంది సాంగ్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు నేరుగా పాడినటువంటి పాట, ఎంఎం కీరవాణి గారు సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. అంటే ఆ లిరిక్స్ వలన, లేకపోతే పవన్ కళ్యాణ్ పాడడం వలన ప్రజాదరణ అంత పొందుతుంది అంటారు? ఈ పాటకు పవన్ కళ్యాణ్ పాడడం ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ తనే పాడేందుకు ఈ లిరిక్ ఉత్తేజపరిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ లిరిక్లో అంత బలం ఉంది. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఒకరికి హెల్ప్ చేయాలి, ఒకరి కోసమే మనం జీవించాలి అనే తత్వం ఆయనది. సినిమాలో క్యారెక్టర్ కూడా పోరాట యోధుడు కాబట్టి
ఈ సిచ్యువేషన్‌కు తగ్గినట్టుగానే ఆ పాటను అందించారు. పవన్ కళ్యాణ్ ఈ పెంచల దాసు లాంటి లిరికిస్ట్‌ను ప్రోత్సహించడమే కాదు. గతంలో మనం 'భీమ్లా నాయక్‌లో' గూడా ఏడుమెట్ల మొగిలయ్యను ఎంకరేజ్ చేశాడు. ఆ పాట పాపులర్ అయింది. ఆయన ఫామ్‌లోకొచ్చాడు. ఆయన ఆర్థికంగా స్థిరపడడానికి కూడా ఆయన వెలుగులోకి రావడానికి కారణమైంది. ఇలా మరుగున పడిన ఈ మణిరత్నాలను వెతికి పట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ తరువాతే ఎవరైనా. తను ఒక కమర్షియల్ హీరో అయినప్పటికీ కూడా కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమాలు చేయకుండా ఈ ఈ చేస్తున్న సినిమా కూడా జనం కోసం చేస్తున్నది కాబట్టి, ఆ జనంలో ఉన్న గాయకుడినే, లిరికిస్ట్‌నే పట్టుకొనొచ్చి ఈ సాహిత్యం రాయించుకోవడం, దాన్ని ఆలపించడం అద్భుతంగా ఉంది. అందులోనూ ప్రోమో రిలీజ్ అయింది కదా! 'మాట వినాలి' అనే పాటకు సంబంధించి వినాలి వీరమల్లు చెప్తే వినాలి అని చెప్పేసి అని మొత్తం సాంగ్‌లో కూడా ఉంది. చెప్తే వినాలి అన్నట్టుగా. అంటే ఈ పాట విన్న తర్వాత కొంతమంది అంటే రాజకీయంగా కనుక మనం ఆలోచించుకున్నట్లయితే అంటే దీన్ని ఎవరికి వాళ్ళు ఆపాదించుకుని ఇది మా కోసమే రాశారు అని భుజాలు తడుకునేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చా? ఎవరైనా భుజాలు తడుముకుంటే మాత్రం పాట లక్ష్యం నెరవేరినట్టే. సినిమాలో వీరమల్లు క్యారెక్టర్, వీరమల్లు అని తనకు తానే చెప్పుకున్నాడు. ఈ వీరమల్లు చెప్తే వినాలి అంటే ఆయన ఖచ్చితంగా ఆ దళానికి ఆయన నాయకుడు. కొన్ని సందర్భాల్లో నాయకుడు చెప్తే ఫాలోవర్స్ ఎందుకు వినాలి అనేది కూడా విశదీకరించాడు. ఆ! ఆ రోజు అంటే ఇది 17వ శతాబ్దానికి సంబంధించిన కథ అంటున్నారు కాబట్టి, ఆ రోజున్న పరిస్థితుల్ని, ఆ రోజులు ఉన్న పాలకుల పాలన తీరు పట్ల ఆయన ఎండగడుతూ ఎందుకు ఉద్యమం చేయాలి? హ్మ్. ఈ కారణాలున్నాయి అన్న భావాన్ని తన పాట ద్వారా వ్యక్తపరిచాడు. ఇక ప్రెజెంట్ విషయానికొస్తే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన చెప్తే వింటే తప్పేం లేదు. ఆయనేమి అవినీతి చేయమనో, బియ్యం అమ్ముకోమనో, మరొకటి చేయమని చెప్పట్లే కదా! అవును. ప్రజలకు బెటర్‌మెంట్ ఇవ్వాలంటే మీరు కష్టపడాలి అని అధికారులకు చెప్తున్నాడు. తన సహచరులకు కూడా చెప్తున్నాడు. అంటే ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా కొన్ని డైలాగ్స్‌ని మా కోసమే చెప్పారు, మమ్మల్ని ఉద్దేశించి చెప్పారని చెప్పేసి అని కొంతమంది పార్టీ వాళ్ళు అంటే ఏ పార్టీ అని మనకు తెలిసిందే. సో, ఆ పార్టీ వాళ్ళు అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కామెంట్స్, ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. మరి దీని గురించి ఏమన్నా పెడతారా? ఎలా రియాక్ట్ అవుతారనేది చూద్దామండి. థాంక్ యూ సో మచ్ నారాయణ రాజు గారు.